మీ చరణములే నమ్మితి. పేరు బాలముత్తు. వయస్సు 87 సంవత్సరాలు. ఊరు పూండి. నేను నాదస్వర పండితుణ్ణి. శ్రీ స్వామి కలశపాకంలో ఉండే రోజుల నుంచి వారి దర్శన భాగ్యం నాకు కలిగింది. వరదన్ అనే వ్యక్తి శ్రీ స్వామికి తలనీలాలు తీసి గడ్డం గీసేవాడు. అతను తన నివాసాన్ని మరో గ్రామానికి మార్చుకున్న తర్వాత ఒక భక్తుడు నన్ను శ్రీ స్వామికి తలనీలాలు తీసి గడ్డం గీయమని నన్ను వారి సన్నిధికి తీసుకొని వచ్చాడు. నేను ఆ పనిని అత్యంత శ్రద్ధగా జాగ్రత్తగా చేశాను. రెండవసారి శ్రీ స్వామికి తలనీలాలు గడ్డం ప్రాయంబట్టులోని మాణిక్య మొదలియార్ ఇంటి అరుగు మీద తీశాను. తర్వాత ఒక సాధువు శ్రీ స్వామిని తలనీలాలు తీయించుకోమని ప్రార్థించాడు. వారి అంగీకారం తెలిపిన తర్వాత ఆ సాధువు నన్ను మరుసటి ఉదయం 5 గంటలకు సిద్ధమవమని చెప్పారు. నేను అలా సిద్ధంగా ఉన్నాను. అప్పుడు శ్రీ స్వామి పూండిలోని బాల్వాడి పాఠశాలకు ఎదురుగా ఉన్న పూరింటి అరుగుపై ఆసీనులై ఉన్నారు. ఆ సాధువు ఏటిలో స్నానం చేసి ఒక పాత్రలో నీళ్లు తీసుకొని వచ్చారు. నేను శ్రీ స్వామికి నమస్కరించుకొని తలనీలాలు తీయడానికై వారి అనుమతి కోరాను. వారు అనుమతించగానే నేను వారికి నమస్కరించుకొని తలనీలాలు తీసి వారి దేహంపై పడిన వెంట్రుకలను శుభ్రం చేస్తున్నాను. ఇంతలో ఆ దారిలో వెళుతున్న కొందరు వ్యక్తులు ప్రక్కనున్న టీ కొట్టులో టీ త్రాగి వెళుతూ శ్రీ స్వామికి తలనీలాలు ఎందుకు తీయించుకుంటున్నారని అడిగేసరికి శ్రీ స్వామి వెంటనే కత్తిరించిన వెంట్రుకలన్నీ తీసుకొని తన మూటను భుజాన తగిలించుకొని వెళ్ళిపోయారు. తర్వాత వారు ఆ వెంట్రుకల్ని ఏం చేశారో, ఎందుకలా వాటిని తీసుకువెళ్లారో నాకు తెలీదు. శ్రీ స్వామి హఠాత్తుగా అలా వెళ్ళిపోయేసరికి నాకు బాధతో భయంతో కాళ్ళు చేతులు వణకడం మొదలుపెట్టాయి. నన్ను పిలుచుకొని వచ్చిన సాధువును శ్రీ స్వామి ఎందుకు ఇలా చేశారని అడిగాను. అతనికి కూడా వారు అలా హఠాత్తుగా ఎందుకు లేచి వెళ్ళిపోయారో తెలియలేదు. శ్రీ స్వామి అలా హఠాత్తుగా వెళ్ళిపోవడంతో నేనేం పొరపాటు చేశానోనని భయం వేసి చేష్టలుడిగిన అలా నిల్చుండిపోయాను. తర్వాత ఏటిలోకి వెళ్ళి స్నానం చేసి ఆపై ఇంటి నుండి కర్పూరం అగరబత్తీలు తీసుకొని వచ్చాను. శ్రీ స్వామి ఒంటరిగా ప్రస్తుతం శ్రీ స్వామి సమాధి మందిరం పక్కన ఉన్న ఒక పెక్కిటింటి అరుగు మీద కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి వారి సన్నిధిలో అగరబత్తీలు వెలిగించి వారికి కర్పూరంతో ఆరతినిచ్చి వారి చరణాలను గట్టిగా పట్టుకున్నాను. వారు ఏమీ బదులు పలకలేదు. 1 గంట తర్వాత మెల్లగా ఏంటయ్యా అని అడిగారు. శ్రీ స్వామితో నేను పొరపాటు ఏమీ చేయలేదని, శుభ్రం చేస్తున్న సమయంలో మీరు అలా మధ్యలో వెళ్ళిపోతే చూసేవారు నేనేమైనా తప్పు చేశానని భావిస్తారని, నాకు భయంతో కాళ్ళు చేతులు ఆడటం లేదని ఆర్తిగా చెప్పుకున్నాను. అందుకు శ్రీ స్వామి, నువ్వేం చేస్తావయ్యా, దారిలో వెళ్ళేవాళ్ళు ఏదో అన్నారు, నువ్వెందుకు బాధపడతావు అన్నారు సౌమ్యంగా. వారి మాటలతో నేను కొంచెం కుదుటపడ్డాను. శ్రీ స్వామి త్రోవను వెళ్ళే వారి మాటలు అలా ఎందుకు స్పందించారో మనకెలా అర్థమవుతుంది? శ్రీ స్వామి పూండిలో అరుగు మీద ఆసీనులైన తర్వాత భక్తులు వారికి పాదపూజ చేయడం ప్రారంభించారు. ఒకసారి తైపూసానికి 2 రోజుల ముందు శ్రీ స్వామికి పాదపూజ చేసే సమయంలో మంగళవాద్యాలు నాదస్వరం ఉంటే బాగుంటుందని భక్తులు తలిచారు. వెంటనే నన్ను రమ్మని పిలిచారు. మంగళవాద్యాలు నాదస్వరం వాయిస్తే ఆ శబ్దం వల్ల శ్రీ స్వామికి ఇబ్బంది కలుగుతుందనిపించింది నాకు. ఆ రోజు రాత్రి 11:30 గంటలకు శ్రీ స్వామి సన్నిధికి వచ్చి వారి అరుగు ముందర నిశ్శబ్దంగా నిల్చున్నాను. లోపల సుబ్రహ్మణ్య స్వామి నిద్రపోతూ ఉన్నారు. 15 నిమిషాలు గడిచిన తర్వాత శ్రీ స్వామి నాతో ఏంటయ్యా అని అన్నారు. నేను వారితో తైపూసం నాడు మంగళవాద్యాలు నాదస్వరం వాయించాల్సి ఉంటుందని చెప్పారు. మీకు ఇబ్బంది కలుగుతుందేమోనని భయం వేస్తున్నది, అందుకే నిద్ర పట్టడం లేదు అని విన్నవించుకున్నాను. శ్రీ స్వామి, సరి చెప్పారా, నువ్వు రా అన్నారు. నేను వారి ఆజ్ఞానుసారం తైపూసం రోజు ఉదయం 5 గంటలకే వాయిద్యాలన్నిటితో సిద్ధంగా ఉన్నారు. అందరూ పాదపూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ శ్రీ స్వామి ఉదయం 11 గంటలకు వరకు వారి పాదాలకు పూజ చేయడానికి వీలుగా ఉంచలేదు. 11 గంటల తర్వాత ఒక పాదం మాత్రమే కింద పెట్టారు. భక్తులు ఆ పాదానికి పూజ చేశారు.
మా అబ్బాయి 8వ తరగతి చదివేటప్పుడు తరచూ మూర్ఛ వచ్చేది. దానితో అధ్యాపకులు వాడిని బడికి పంపవద్దని చెప్పారు. నేను వాడికి మంచి వైద్యం చేయించదలిచాను. ముందుగా శ్రీ స్వామి ఆశీర్వచనం తీసుకొని వెళదామని వారి సన్నిధికి వచ్చాను. శ్రీ స్వామితో నా వ్యధనంతా చెప్పాను. అప్పుడు వారు, దుఃఖానికి వచ్చిన బిడ్డయ్యా, వైద్యం ఎందుకు చేయిస్తావు అన్నారు. శ్రీ స్వామి సూచించినట్లుగా మా అబ్బాయి 1 నెల తర్వాత మరణించాడు. నేను శ్రీ స్వామి ముందు నాదస్వరం, మంగళవాద్యాలు వాయించడం చూసి మా అన్నగారు అబ్బాయి అసూయపడ్డాడు. అతని పేరు అయ్యాస్వామి. అయ్యాస్వామి ఒక తైపూసానికి కమిటీ వాళ్లతో తాను మంగళవాద్యాలు, నాదస్వరం వాయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కమిటీ అధ్యక్షుడు నన్ను పిలిచి, మా అన్నగారు అబ్బాయి నాకంటే తక్కువ ధరకు వాద్యగాళ్ళని తీసుకువస్తానని చెప్పాడని అన్నారు. నేను మీ ఇష్టం అని చెప్పి ఇంటికి వెళ్ళాను. ఆ రాత్రి నాకు బాధతో చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. నేను డబ్బులు ఎక్కువ తీసుకోవాలని ఎప్పుడూ ఆశపడలేదు. మరెందుకు ఇలా జరిగింది అని ఆర్తిగా శ్రీ స్వామికి మనసులోనే పదే పదే నా బాధను చెప్పుకున్నాను. ఆ తర్వాత కొంతసేపటికి నిద్ర పట్టింది. స్వప్నంలో శ్రీ స్వామి, నువ్వే రావాలయ్యా, నువ్వే రావాలయ్యా అన్నారు. నాకు వెంటనే మెలకువ వచ్చింది. నాకు అది స్వప్నంగా అనిపించకపోవడంతో శ్రీ స్వామి అక్కడే ఉన్నారని తలిచి వారి కోసం అంతా కలిగి చూశాను. శ్రీ స్వామి కనిపించలేదు. నేను వెంటనే బయలుదేరి వారి సన్నిధికి వచ్చి నమస్కరించుకొని మౌనంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత మా అన్న కొడుకు వాద్యగాళ్ళు ఎవరూ రావడానికి సిద్ధంగా లేరని, తాను మంగళవాద్యాలను సమకూర్చలేకపోతున్నానని తన అసహాయతను వ్యక్తం చేశాడట. వెంటనే కమిటీ సభ్యులు నాకు కబురు పంపి నన్ను ఏర్పాటు చేయమని చెప్పారు. నేను సరైన సమయానికి వాయిద్యాలను సమకూర్చగలిగాను. మేమిద్దరం అన్నదమ్ములం. మా 2 కుటుంబాలు కలిసే ఉండేవి. మా అన్నకి 2 పిల్లలు. వాళ్ళు పెద్దయిన తర్వాత ఇంటి గురించి ఘర్షణ పడతారని, ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయని నాకు అనిపించింది. అటువంటి సంఘటనలు జరగకూడదని, అందుకని ఇప్పుడే విడిపోదామని ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా మా అన్న వినిపించుకోలేదు. నేను శ్రీ స్వామిని దర్శించుకొని మనసులోనే నా ఆలోచనను, బాధను విన్నవించుకున్నాను. శ్రీ స్వామి వెంటనే అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పి నన్ను ఆశీర్వదించారు. 3 నెలలుగా ప్రయత్నిస్తున్నా కాని పని శ్రీ స్వామి ఆశీర్వాద బలంతో వెంటనే జరిగిపోయింది. నాకు వచ్చిన వాటాలో నేను కొత్త ఇల్లు కట్టుకొని ఎంతో ఆనందంగా ఉన్నాను. మా అబ్బాయికి నాదస్వరం నేర్పించాలని 2 నాదస్వర పండితుల వద్దకు పంపించాను. వారి బోధన నాకు సరిగా అనిపించలేదు. ఇక చేసేదేమీ లేక శ్రీ స్వామి దారి చూపించాలని మనసులో ప్రార్థించుకున్నాను. ఇంతలో మాకు దూరపు బంధువైన ఒక వ్యక్తి 10 సంవత్సరాల క్రితం వివాహమైన తన కుమార్తెను తీసుకొని శ్రీ స్వామి దర్శనానికి వచ్చారు. ఆమెకి సంతానం కలగలేదు. అది పాదపూజకు వేళ కావడంతో మేము వేళతాళాలు, నాదస్వరం వాయిస్తున్నాం. వారు శ్రీ స్వామిని సంతానం కోసం ప్రార్థించారు. శ్రీ స్వామి ఆమెకు పిల్లలు పుడతారని ఆశీర్వదించారు. తర్వాత వారిని నేను మా ఇంటికి భోజనానికి తీసుకువెళ్ళాను. భోజన సమయంలో మా అబ్బాయికి నాదస్వరం నేర్పడానికి సరైన విద్వాంసులు ఎవరూ దొరకలేదని తెలిపి ఆయన మా అబ్బాయికి తాను నాదస్వరం నేర్పిస్తానని తన దగ్గరకు పంపమని చెప్పాడు. మా అబ్బాయి ఆయన దగ్గరికి వెళ్ళి 2 సంవత్సరాల పాటు నాదస్వరం అభ్యసించాడు. వాడికి నాదస్వరం నేర్పించాలనే నా కోరిక శ్రీ స్వామి కృపతో అలా నెరవేరింది. నాకు ఏ బాధ వచ్చినా శ్రీ స్వామితో మనస్సులోనే చెప్పుకునేవాడిని. వారు నా మనస్సును గ్రహించి నా సమస్యలు వెంటనే తీర్చేవారు. వారి కృప వలన నేను ఈనాటికి ప్రతినిత్యం వారి సమాధి మందిరానికి వచ్చి వారిని దర్శించుకొని వెళుతున్నాను. కష్టం తెలిసిన కన్నతండ్రి. పేరు శివరామన్. వయసు 50 సంవత్సరాలు. ఊరు పూండి. నేను 2వ తరగతి చదువుతున్నప్పటి నుంచి శ్రీ స్వామిని దర్శించుకునేవాడిని. మేము ఊది పెట్టుకోకుండా బడికి వెళ్తే మా మాస్టర్ తిట్టేవారు, ఒక్కోసారి కొట్టేవారు కూడా. అందుకని ప్రతిరోజు బడికి వెళ్లే ముందు శ్రీ స్వామికి నమస్కరించుకొని ఊది పెట్టించుకొని వెళ్ళేవాడిని. అందరూ వారి లీలల గురించి ఎంతో భక్తితో ఘనంగా చెప్పుకుంటూ ఉండేవారు. శ్రీ స్వామి మహాసమాధికి 3 రోజుల ముందు దీపావళి వచ్చింది. ఆ రోజు ఇంటికి కావలసిన సరుకులు తీసుకొని
శ్రీ స్వామి కూర్చొని ఉండే అరుగు ముందుగా వస్తున్నాను. అప్పుడు రాత్రి 9 గంటలైంది. అరుగు ముందు తెరవేసి ఉన్నారు. ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామితో శ్రీ పూండి స్వామి, నేను కుంభకోణం వెళ్తానయ్యా, కుంభకోణం ఆయన నన్ను చూసి చూడనట్లు వెళ్ళిపోయాడు అన్నారు. ఆ మాట విన్న నేను అక్కడే ఉన్న శ్రీ స్వామి కుంభకోణం ఎలా వెళ్ళారు అని ఆలోచిస్తూ నిల్చున్నాను. నేను అక్కడ నిలబడ్డం గమనించిన సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడెందుకు నిలబడ్డావు, వెళ్ళు అన్నారు. నేను ఇంటికి వెళ్ళి మా పెద్దవాళ్లతో శ్రీ స్వామి అంటున్న మాటల్ని చెప్పాను. వాళ్ళు కుంభకోణంలో ప్యాలెస్ హోటల్ యజమాని తరచూ శ్రీ స్వామి దర్శనానికి వచ్చేవారని, వారు అతని కోసం కుంభకోణం వెళ్ళి ఉంటారని చెప్పారు. సర్వత్రా నిండి ఉన్న శ్రీ స్వామికి కుంభకోణంలోని హోటల్ యజమాని వద్దకు వెళ్ళడం ఒక లెక్కలోనిది కాదు కదా. మా అవ్వ పేరు ఉన్నామలై అమ్మన్. ఆమెకు శ్రీ స్వామి అంటే ఎనలేని భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఆమె శ్రీ స్వామి సంచరించే రోజుల్లో వారెక్కడున్నా వెతికి పట్టుకొని వారికి భోజనం పెట్టి వచ్చేది. ఒకరోజు ఆమె అంబలి తీసుకొని మోటార్ దాటిన తర్వాత ఉన్న ఒక శివాలయంలో శ్రీ స్వామి కూర్చొని ఉండగా అక్కడికి వెళ్ళి వారికి అంబలి ఇచ్చి తినమని ప్రార్థించింది. శ్రీ స్వామి అమ్మకు చాలా పని అన్నారు ఎంతో ఆపేక్షగా. మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు వాకిలి చిమ్ముకోవాలి, ఆవులు మేకలు చూసుకోవాలి, నీకెందుకమ్మా ఈ పని కూడా అన్నారు. ఆమె వారి మాటలకు బదులివ్వక వారి కోసమే ప్రేమతో తెచ్చానని చెప్పి శ్రీ స్వామిచే అంబలిని త్రాగించింది. వారు అంబలి త్రాగాక ఆర్కాడ్ కిచడి, మల్లెపువ్వు లాంటి అన్నం, ములక్కాయల సాంబారు, అరటికాయల వేపుడు, వడ, పాయసం, అప్పడం అంటూ వరుసగా అన్నీ చెప్పారు. మా అవ్వ శ్రీ స్వామి చెప్పిన వంటకాలన్నీ మళ్ళీ ఒకరోజు శ్రీ స్వామి కోసం చేసుకొని రావాలని ఆ క్షణంలోనే మనసులో నిర్ణయించుకుంది. ఆమె ఇంటికి తిరిగి బయలుదేరడానికి వారిని సెలవు కోరింది. శ్రీ స్వామి బదులు పలకలేదు, ఆమెకి సెలవు ఇవ్వలేదు. అప్పటికే శ్రీ స్వామిని దర్శించుకునేందుకు 4-5 ప్రోగైనారు. తర్వాత సుమారు 20 నిమిషాలకు కొత్తండవాడి రెడ్డిగారు 2 ఎద్దుల బండిపై కుటుంబంతో సహా వచ్చారు. వారు శ్రీ స్వామి కోసం పైన శ్రీ స్వామి చెప్పిన పదార్థాలన్నింటితో 30 మందికి సరిపడా భోజనం తెచ్చారు. వారు ముందుగా శ్రీ స్వామికి తినిపించిన తర్వాత అక్కడున్న వారందరికీ అక్కడే వడ్డించారు. మా అవ్వతో సహా అక్కడున్న అందరూ భోంచేశారు. మా అవ్వ భోంచేసిన తర్వాత శ్రీ స్వామి ఆమెకి ఇంటికి వెళ్ళడానికి అనుమతినిచ్చారు. ఈ విషయం మా అవ్వ నంగిలికొండ రాధాకృష్ణ గారితో చెబితే వారు నాకు చెప్పారు. సేవా భాగ్యం, పేరు కృష్ణన్, వయసు 49 సంవత్సరాలు, ఊరు పూండి. నేను 6వ తరగతి చదువుతున్న రోజుల నుండి శ్రీ స్వామి దర్శనం చేసుకునేవాణ్ణి. వారు సంచారం చేస్తున్న కాలంలో మా ఇంటికి 2 సార్లు వచ్చి భోజనం చేసి వెళ్ళారు. 3వసారి శ్రీ స్వామి భోజనానికై మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారి ఇంటి లోపలికి వెళ్ళి మా అమ్మతో, స్వామి భోజనానికి వచ్చారు, త్వరగా వంట చేయి అని తొందర పెట్టారు. మా అమ్మ, నీకు నేను భయపడతాను, పొయ్యి కూడా భయపడుతుందా అని విసురుగా జవాబిచ్చింది. వెంటనే మా నాన్న ఇంటి లోపల నుండి బయటకు వచ్చారు. అప్పుడు శ్రీ స్వామి తమ మూటను భుజాన్ని వేసుకొని మా నాన్నగారితో, నీకు నేను భయపడతాను, పొయ్యి కూడా భయపడుతుందా అంటూ వెళ్ళిపోయారు. వారు మళ్ళీ ఎప్పుడూ తిరిగి మా ఇంటికి రానేలేదు. మా నాన్నగారు సుబ్రహ్మణ్య స్వామితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. శ్రీ స్వామి బట్టలు మా నాన్నగారు ఉతికి ఆరబెట్టి తెచ్చేవారు. ఇంటిలో ఏ పూజలు జరిగినా మా నాన్నగారు శ్రీ స్వామికి భోజనం తీసుకువెళ్ళి వారికి తినిపించి వారి భుక్త శేషాన్ని ఇంటికి ప్రసాదంగా తీసుకొని వచ్చేవారు. మొదట మేము ఆ ప్రసాదాన్ని స్వీకరించి తర్వాత అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. అంతా శ్రీ స్వామి కృప.